126 సంవత్సరాల నంద్యాల పురపాలిక చరిత్రలో రికార్డు స్థాయిలో అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ శతకం దాటింది. నంద్యాల పురపాలక సంఘం సాధారణ మరియు ప్రభుత్వం వారు ఇచ్చే నిధులు 2025-26 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు 102 కోట్ల రూపాయల బడ్జెట్ను నేడు ఏర్పాటు చేసిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్లు, డ్రైన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, అలాగే నంద్యాల మున్సిపాలిటీ నుండి రెవెన్యూ 64 కోట్ల 12,000 రూపాయలుగా అంచనా వేయడం శుభపరిణామమని, ఈ బడ్జెట్ కేటాయింపులను కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా ఆమోదం తెలియజేయడం అభినందనీయమని, నంద్యాల మున్సిపాలిటీ మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సారాంశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరంలో రెవెన్యూ ఆదాయ వనరుల రాబడులు 64 కోట్ల 12,000 రూపాయలు, మూలధన రాబడుల అంచనా 38 కోట్ల 54 లక్షల 17,000 రూపాయలు, మొత్తం రాబడుల అంచనా 102 కోట్ల 54 లక్షల 29,000 రూపాయలు. అలాగే ఖర్చుల అంచనా రెవెన్యూ ఖర్చులు 56 కోట్ల 90 లక్షల 93,000 రూపాయలు, మూలధన ఖర్చులు 41 కోట్ల 77 లక్షల 15,000 రూపాయలు, మొత్తం ఖర్చులు 98 కోట్ల 68 లక్షల 8,000 రూపాయలు, మొత్తం మిగులు 3 కోట్ల 86 లక్షల 21,000 రూపాయలు అంచనాగా ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తర్వాత 14% ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్, అందుకని దాన్ని బట్టి వచ్చే సంవత్సరానికి 26-27 గాను మనం అందుకని 25-26 బడ్జెట్ లో 3 కోట్లు ఉన్నాం. కూల్చివేత తొలగింపు ఛార్జీలు మనకి 10,000 వచ్చింది. మనం ఈరోజు మన కౌన్సిల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనాలతో కూర్చున్నటువంటి బడ్జెట్ ను, అదేవిధంగా 25-26 అంచనాలను, అదేవిధంగా సవరించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు మీకు, అదేవిధంగా దీన్ని ఆమోదిస్తున్నటువంటి మా సహచర కౌన్సిల్ మిత్రులకి, బడ్జెట్ ను దాదాపుగా నంద్యాల చరిత్రలోనే అధ్యక్ష, నంద్యాల మున్సిపాలిటీ ప్రారంభమై ఇప్పటికీ 126 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో 126 సంవత్సరాల అధ్యక్ష, మొట్టమొదటిసారిగా 102 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం నిజంగా అభినందించినటువంటి విషయం అధ్యక్ష. గడిచిన సంవత్సరం తీసుకుంటే మనము 72 కోట్లతో బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం ఏకంగా రెవెన్యూ రిసిప్ట్స్ అయితే 12 క్రోర్స్ అదనంగా వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా మూలధనము స్టేట్ సెంట్రల్ ఎయిడ్ తీసుకున్నట్లయితే 18 క్రోర్స్ అదనంగా వస్తా ఉంది అధ్యక్ష. రెండు కలిసి 30 క్రోర్స్ పెరగడం ద్వారా మన బడ్జెట్ ని మనం 100% 102 క్రోర్స్ తో ఈరోజు ప్రవేశపెట్టుకున్నందుకు ఈ యొక్క అంచనాలను తయారు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిషనర్ గారికి, ముఖ్యంగా ఇంత రెవెన్యూ జనరేట్ కావడానికి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు చూపించినటువంటి కలెక్షన్ తీసుకుంటే అధ్యక్ష, కోడ్ నంబర్ 110 కింద మేజర్ ఇన్కమ్ వచ్చేసి మనకు 29 క్రోర్స్ వస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోడ్ నంబర్ 2 తీసుకున్న 120 తీసుకున్నట్లయితే 10 క్రోర్స్ వస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోడ్ నంబర్ 130 తీసుకున్నట్లయితే నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అధ్యక్ష, మార్కెట్ ఫీజులు కావచ్చు, మన యొక్క షాపుల యొక్క రెంట్స్ కావచ్చు, దీని ద్వారా 3 క్రోర్స్ వస్తా ఉన్నట్లుగా చూపిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 140 కోడ్ కింద, ఫంక్షన్ కోడ్ కింద 45 ఉప పద్దుల కింద మనకి 15 కోట్ల 33 లక్షలు వస్తున్నట్లుగా కూడా అంచనా వేసినారు అధ్యక్ష. చివరగా 150-160 ఫంక్షన్ కోడ్ కింద 5 కోట్ల 52 లక్షలు చూపిస్తూ మొత్తం 64 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఓన్లీ మన యొక్క మున్సిపల్ పరిధిలో వచ్చేటటువంటి ఆదాయంగా చూపించారు అధ్యక్ష. ఇది కేవలము
మన మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా, రెవెన్యూ సెక్షన్ ద్వారా, ఇతరుల ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఖర్చులు చూపించి ఈ 100 కోట్ల బడ్జెట్ కు చేర్చడానికి ప్రయత్నం చేసినందుకు అధికారులను మీ ద్వారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్టేట్ సెంట్రల్ ఎయిడ్ ను తీసుకుంటే గతంలో మనం 20 కోట్లతో గడిచిన సంవత్సరం చూపించాం అధ్యక్ష. అదే ఈ సంవత్సరం తీసుకుంటే 38 కోట్లకు తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ 30 కోట్లకు తీసుకొచ్చినటువంటి క్రమంలో నేను ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారిని ఒకటే కోరుతా ఉన్నా, సార్ అమృత్ ఫేజ్ 2 ఎందుకు మీరు ఇక్కడ చేర్చలేకపోయారనేటువంటిది ఒక క్వశ్చన్ సార్. అమృత్ ఫేజ్ 2 కింద చేర్చి ఉంటే అదనంగా మనకు ఇంకొక 10 crores to 15 crores అబౌవ్ వచ్చేది అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లైర్ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా డ్రైన్స్ గతంలో మీరు ఒకసారి చెప్పారు, టౌన్ లెవెల్లో ఒక మేజర్ డ్రైన్ తీసుకొచ్చేసి ఈ యొక్క ప్రాంతంలో చిన్న చిన్న డ్రైన్ చేయాలని చెప్పేసి వాటికి స్టేట్ నుంచి ఫండ్స్ తెప్పించే విధంగా కూడా కృషి చేస్తే ఇక్కడ కూడా క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేది చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మన ఆర్థిక మంత్రి అయినటువంటి రమ్య గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం గమనిస్తే ఇంకా రిసీట్ ఎక్స్పెండిచర్ అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా దయచేసి కొంచెం కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ సంవత్సర కాలంలో చేసేటువంటి కృషి ఇలా ఉంది. అంటే మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, ఏం చేయబోతున్నాం అనే దానికి ఈ యొక్క 17 pages తర్కణం. ఒకసారి గమనిస్తే కనుక మనకు ఆదాయ వనరులు 2 పద్ధతులు వస్తాయి. మన మున్సిపాలిటీ ఓన్ సోర్సెస్ ఒకటి, అదొక పద్దు. రెండవ పద్దు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్. ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు గమనిస్తే కనుక పేజ్ నెంబర్ 1 నుంచి 4 వరకు, 1 నుంచి 4 పేజీ వరకు గమనిస్తే కనుక ఈ మున్సిపాలిటీ యొక్క స్వయంగా సంపాదించే శక్తి మున్సిపాలిటీకి ఎంత ఉంది అది అక్కడ పొందుపరిచాం. అది 64,12,00,000 ఈ మున్సిపాలిటీ ద్వారా మనకు కనబడుతుంది. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు, నాన్ ప్లాన్ గ్రాంట్ కావచ్చు, ప్లాన్ గ్రాంట్ కావచ్చు, ఇవి 35 కోట్ల రూపాయలు చూపెట్టాం. ఈ రెండు కలిపితే కనుక ఇందులో నాన్ ప్లాన్ గ్రాంట్స్, ప్లాన్ గ్రాంట్స్ అన్నది ప్లాన్ గ్రాంట్ దగ్గర 20 కోట్లు వస్తుంది. రిమైనింగ్ అందులో నాన్ ప్లాన్ గ్రాంట్ వస్తుంది. నాన్ ప్లాన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, ప్లాన్ గ్రాంట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎక్సెట్రా వస్తాయి. ఈ రెండు కలిపితే కనుక 102,12,54,000 రూపాయలు ఇది అంత కలుపుతున్నాం. సో అందువల్ల 102,54,29,000 రూపాయలు ఈ యొక్క రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి ఎస్టిమేట్స్. ఇలాగా గౌరవనీయ కోఆప్షన్ వారు చెప్పారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఈ మున్సిపాలిటీలో శతకం బడ్జెట్ దాటింది మీ యొక్క సహకారంతోనే, అందరి యొక్క కృషి వల్ల జరిగింది అనేసి ఇంతవరకు లేదు. ఈరోజు మన కౌన్సిల్ 102 కోట్లతో బడ్జెట్ ను ఆమోదించడం సంతోషకరమైన విషయం అధ్యక్ష. 102 కోట్ల బడ్జెట్ ను ఈ కౌన్సిల్ ముందు ఉంచిన మీకు, గౌరవ చైర్పర్సన్ అయిన మీకు, కమిషనర్ గారికి, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలుపక తప్పదు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే 26-27 సంబంధించి దాదాపు 102 కోట్ల చిల్లర మనము బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నంద్యాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని, ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ని నంద్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషన్, రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే విధంగా ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి వీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.